అండ్ మీరు చెప్పండి నివిత, ఇలాంటి లైక్ అంటే ఇక్కడ నేను ఇప్పుడు మిమ్మల్ని ఇది కూడా అడిగేసేస్తున్నాను. ఆల్రెడీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ దాకా వచ్చి కొన్ని క్యారెక్టర్స్ వెళ్ళిపోయిన టైమ్స్ కూడా ఉన్నాయి. బట్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లైక్ అంటే మిడిల్ ఆఫ్ ది మూవీస్ ఏం స్ట్రగుల్స్, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? బికాస్ కృష్ణానగర్ కష్టాలు అనేవి చాలా మంది బాయ్స్ ఉంటాయి, బట్ మీరేం స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? కృష్ణానగర్ కష్టాలు అందరికీ ఉంటాయండి. ఐ ఆల్సో లివ్డ్ ఇన్ కృష్ణానగర్ ఫర్ సమ్ టైమ్, 2009 or 10. Yeah, I lived in Krishnanagar. It's a beautiful place. ఫుడ్ చాలా బాగుంటది కృష్ణానగర్ లో. అండ్ దట్ స్టేడియం, ఇండోర్ స్టేడియం ఉంది కదా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి. సో ఐ యూస్ టు లివ్ ఆపోజిట్ మెయిన్ రోడ్ పైన. బికాస్ దట్ వాజ్, అప్పుడు నేను మూవీ ఫీల్డ్ కాబట్టి అక్కడ లేను. నా కాలేజ్ కి బస్ అక్కడ అవైలబిలిటీ ఉంది కాబట్టి మేము అక్కడ ఉన్నాం. యూసఫ్ గూడ దగ్గర నుంచి మాకు మెహదీపట్నం సెయింట్ ఆన్స్ కి వెళ్ళే కాలేజ్ బస్ ఉండేది. మాకు అక్కడ రిలేటివ్స్ ఉన్నారు. సో లైక్ ఈజీగా ఉంటుంది కాలేజ్ లేనప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అని వి స్టేడ్ దేర్ యాక్చువల్లీ. కృష్ణానగర్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. మీరు ఆ సాంగ్ ఉంది కదా పూరి జగన్నాథ్, ఎవ్రీ పర్సన్ యూ మీట్, మేబీ ఒక టిఫిన్ సెంటర్ లోనో, ఒక షాపింగ్ లోనో, ఒక రోడ్ లోనో, లాట్ ఆఫ్ హోప్స్, లాట్ ఆఫ్ డ్రీమ్స్, అది కనిపిస్తుంది ఆ మనిషిలో, అరాలో కనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఎవ్రీబడి చేజెస్ దేర్ డ్రీమ్స్, రన్ ఆన్ దేర్ టోస్. అది యాక్చువల్లీ చాలా మోటివేటింగ్. కృష్ణానగర్ ఈజ్ నాట్ దట్ బ్లాక్ యాక్చువల్లీ. ఎంత మాట్లాడారో ఇప్పుడు అంత బ్లాక్ కాదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళును ఈ నిమిషం ఫోన్ కాల్ వస్తే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు, ఆన్ టోస్. మీరు చెప్పిన పాటలోనే ఒక వర్డ్, ఒక లిరిక్ ఉంటుంది, పని ఉంటే మస్తుర మామ, లేదంటే పస్తుర మామ అని. సో నేను ఏమంటున్నానంటే కృష్ణానగర్ కష్టాల్లో బేసిక్ గా మీకు వర్క్ దొరికిందంటే యూ ఎంజాయ్డ్ అలాట్. బికాస్ ఏంటంటే కృష్ణానగర్ లో ఉన్న వాళ్ళలో 70% ఆర్టిస్టులు అంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఉంటారు. పెద్దవాళ్ళందరూ అక్కడి నుంచి, అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు అంటే అప్పా జంక్షన్ లో మణికొండలో సెటిల్ అయ్యారు. ఓ యు ఆల్సో స్టేడ్ ఇన్ దేర్ ఓన్లీ, రైట్? నేను కృష్ణానగర్ మూవీ ఇండస్ట్రీ వస్తానని తెలియక ముందు ఉన్నాను. ఓకే. బికాజ్ మా రిలేటివ్స్ అక్కడ ఉన్నారు కాబట్టి నేను అక్కడ ఉండాల్సి వచ్చింది ఫర్ మోరల్ సపోర్ట్. బట్ ఎనీవేస్ అయినా ఇప్పుడు సరే కృష్ణానగర్ మణికొండ పక్కన పెట్టేసేస్తే అప్పా జంక్షన్, రైట్? సో అప్పా జంక్షన్ పీస్ఫుల్ గా ఉందని అక్కడ ఉంటున్నానండి. లాట్ ఆఫ్ గ్రీనరీ, మా ఇంటి పక్కన తాడి చెట్లు ఉంటాయి. యాక్చువల్లీ వి కెన్ తాటికాయతో వి కెన్ మేక్ ఎ డిజర్ట్ అండ్ ఈట్. చెరువులు ఉన్నాయి, హిమాయత్ సాగర్ లేక్ ఉంది. ఐ లవ్ లేక్స్. పేరం చెరువు ఉంది. నాకు నేచర్, ఈ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి. నేను రీసెంట్ గా కళ్యాణ్ గారితో ఇంటర్వ్యూ చూసాను. ఆయన హైదరాబాద్ వెళ్తే ఏం మిస్ అవుతున్నారంటే, నా చిన్నప్పుడు చాలా రాక్ ఫార్మేషన్స్ చూసేవాడిని వెన్ ఐ వాజ్ యంగ్. ఇప్పుడు అవన్నీ పోయి అన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ వచ్చేసాయి. ఇన్ ఏ వే పార్ట్ ఆఫ్ మీ ఫీల్స్ బ్యాడ్ ఫర్. మనం హైటెక్ సిటీ నుంచి లోపలికి వెళ్తుంటే ఇంతకు ముందు మొత్తం అంతా కూడా అలానే ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్. కానీ ఇప్పటికీ కళ్యాణ్ గారికి నేను చెప్పదలుచుకున్నాను, మా ఏరియాలో రాక్ ఫార్మేషన్స్ ఇంకా ఉన్నాయి. వచ్చినప్పుడు వీళ్ళ ఇంటికంటే వెళ్ళండి సార్ ఒకసారి. సో ఆ రాక్ ఫార్మేషన్స్, లేక్స్, ఆ తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, మర్రి చెట్లు, నీమ్ ట్రీస్ మా ఇంటి చుట్టూరు చాలా ఉంటాయి. మా ఏరియాలో ఒక విలేజ్ లా ఉంటది. ఇట్స్ విలేజ్ వన్స్ అపాన్ ఎ టైమ్. దానికోసం నేను అక్కడ ఉంటున్నాను. I am a very nature person. I cannot imagine myself living on 40th floor of Avatar or my home Bhuja. I cannot imagine. నాకు ఇంకొక 2 కోట్లు చేతులు పెట్టినా నేను వెళ్ళను. లేదు, ఏదో ప్రెస్టేజ్ కోసం వాటిలో చాలా మంది ఉంటారు. కానీ మొన్న ఎవరో అన్నారు, ఇప్పుడు మై హోమ్ భూజానే కృష్ణానగర్ లో ఉంది అని ఎవరో అన్నారు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ దేర్ ఆర్ ఫ్రమ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. నాట్ ఓన్లీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, సో మెనీ పీపుల్ ఇస్ దేర్. వన్ ఆఫ్ మై కలీగ్స్ టోల్డ్ మీ, ఐ జస్ట్ హర్డ్ ఇట్. లైక్ అంటే రియల్ ఎస్టేట్ పీపుల్ అయినా అవ్వచ్చు, మేము కూడా సంథింగ్ డిఫరెంట్ అనుకునే వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు. ఇక్కడ ఎక్కువ నాయిస్ ఎక్కువైపోయింది, పొల్యూషన్ ఎక్కువైపోయింది. యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కేర్సిటీ ఫర్ వాటర్. నేను అనుకుంటాను యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఈ 5 ఏవైతే ఉంటాయో, గాలి, నీరు, ఏవైతే ఉంటాయో, సన్ లైట్, వీటికి మనం దూరం అవుతున్నాం అంటే వీ హ్యావ్ టు థింక్ ట్వైస్. మనం ఆలోచించాలి. అన్ని చెప్తున్నారు కానీ మీ స్ట్రగుల్స్ గురించి చెప్పట్లేదు. అడిగితే చెప్తాను. ఐ డోంట్ నో, నాకు నా స్ట్రగుల్ గురించి చెప్పాలి అని కూడా నాకు తెలియదు. బట్ ఎవరేం అడిగినా ఐ ఓన్లీ నో దట్ ఐ విల్ టాక్ ట్రూత్. I cannot make up. నివిత, I will tell you one thing. నివిత అనే అమ్మాయి వచ్చి ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తుంది, పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళింది అంటే
ఈజీగా అయితే వెళ్ళదు కదా నిమిత, మ్మ్. చాలా ఫేస్ చేసి ఉండాలి అవును. ఇండస్ట్రీకి వచ్చింది అంటే. అవును, అవును. ఇండస్ట్రీ అనేది నాట్ ఓన్లీ అబౌట్ ఇండస్ట్రీ నివిత, వీఆర్ వర్కింగ్ సమ్వేర్ యాజ్ ఏ లేడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. మ్మ్. సో చాలా ఈజీగా వచ్చేసింది, ఏదో వే తీసుకుంది ఈ అమ్మాయి అని చెప్పేసి అనుకోకూడదు. మ్మ్. కాకపోతే ఏంటంటే పీపుల్ అన్ఫార్చునేట్ గా పీపుల్ చాలా మంది అలానే థింక్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. లెట్ దెమ్ థింక్. ఓకే, మనం వాళ్ళని వదిలేసేద్దాము. ఎంతమంది బ్రెయిన్స్ లోకి వెళ్ళి మీరు ఎంతమంది వైర్లు మారుస్తారు? యా, ఇట్స్ వెరీ డిఫికల్ట్. Mm. లెట్ దెమ్ థింక్. వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి పాపం, వాళ్ళు అలాంటి తిండి తింటున్నారు, వాళ్ళంటి గాలి పీలుస్తున్నారు, వాళ్ళు సరైన తిండి తినడం లేదేమో, సరైన పొల్యూటెడ్ గాలి పీలుస్తున్నారేమో, అందుకే పొల్యూటెడ్ థాట్స్ వస్తున్నాయి. లెట్ దెమ్ పాపం. సో యూ టెల్ మీ, మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? శ్వేత గారు, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. Hmm. ఆర్ యూ మ్యాథ్స్ స్టూడెంట్? యా. ఓకే. ఎక్స్ కామన్ తీస్తాం కదా మనం ఈక్వేషన్ లో, వై కామన్ తీస్తాం. ఎక్స్ కామన్ తీసి వై కామన్ తీసి అప్పుడు ఫార్ములా డిరైవ్ చేసి ఒక సొల్యూషన్ వస్తుంది. అదే కదా మ్యాథ్స్ స్టూడెంట్. అవును. ఆ ఎక్సే మీ స్ట్రగుల్స్, యూ హ్యావ్ టు టేక్ ఇట్ కామన్. అది కామన్ తీసి చూడాలి లైఫ్ ని. ఓకే. అది కామన్ తీయడం అంటే అర్థం ఏంటంటే అది ఉంటుంది, బట్ మనం దాన్ని పట్టించుకోకుండా లెక్కని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. లాస్ట్ కి ఆ ఎక్స్ మనం డిరైవ్ చేస్తాం, బట్ ఎక్స్ ని మనం పట్టించుకోం, కామన్ తీసి పక్కన పెడతాం, నెంబర్స్ తో మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఎక్స్ ఎలాగైతే ప్రాబ్లం మొత్తం ఉంటుందో దాన్ని కామన్ తీసి పక్కన పెట్టి మనం ముందుకు వెళ్తాము, స్ట్రగుల్ కూడా అంతే. దాన్ని మీరు కామన్ అనుకుని పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి. యాజ్ ఎ యాంకర్, ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా, యాంకర్ గా మీకు కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. కెమెరా వెనకాల నిద్రపోతున్న ఆయనకు కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, మా వాడికి సాయికి కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ఎవ్రీబడి విల్ హ్యావ్ స్ట్రగుల్స్. హూ వాజ్ నాట్ హ్యావింగ్ స్ట్రగుల్స్? టెల్ మీ. ఎవ్రీబడి విల్ హ్యావ్ స్ట్రగుల్స్. వాటిని మనం పక్కన పెట్టి ఆలోచిస్తేనే యూ విల్ గో అప్ టు మీరు కళ్యాణ్ గారి వరకు ఎలా వెళ్ళారు అనేది. దట్ యూ షుడ్ హ్యావ్ సమ్ డ్రైవింగ్ ఫోర్స్. సో ప్రాబ్లమ్ ని ప్రాబ్లమ్ లా తీసుకోకుండా ప్రతిసారి ఒక lesson లా అందరికీ ఉంటాయి. తీసుకుంటారు. మీరు అన్నట్టు గర్ల్స్ కి ఎక్కువ ఉంటాయి, గర్ల్స్ కి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, భారాలు ఎక్కువ ఉంటాయి, ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి, ఆబ్లిగేషన్స్ ఎక్కువ ఉంటాయి, గర్ల్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, జడ్జ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, అన్ని ఎక్కువ ఉంటాయి. బట్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ సో మచ్ టు హెడ్. if you are know yourself, if your family knows you, నేను ముందుకు వెళ్తున్నాను, నా రెస్పాన్సిబిలిటీస్ ఇవి, నా స్ట్రగుల్స్ ఇవి, అంతే. ఆ రెండే పక్కన చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈలోగా ఎవరేమనుకుంటున్నారు, ఎవరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నారా, అంతే అయిపోయింది. నివిత అంటే మీరు వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ ని ఒక లెసన్ లా తీసుకొని అంతే. దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళిపోతుంటారా? 100. బిగినింగ్ లో అలా లేను, ఇట్స్ నాట్ లైక్ ఐమ్ బాండ్ లైక్ దిస్, ఏం లేను. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ లెర్న్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర ఒక 1 lakh తీసుకున్నాను, నేను మిమ్మల్ని చీట్ చేశాను. రేపొద్దున మళ్ళీ మా సాయి ఒక 1 lakh తీసుకున్నాడు, చీట్ చేశాడు. తర్వాత మీ ఫ్రెండ్ ఇంకో 1 lakh ఇచ్చారు, చీట్. ముగ్గురం చీట్ చేసాం. మీరు 4వ వ్యక్తికి 1 lakh ఇచ్చేటప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుంది? డెఫినెట్ గా ఇవి వస్తాయా రావా అని ఆలోచన మారుతుంది కదా. యూ విల్ లెర్న్ కదా. మేబీ మీరు ఇవ్వకుండా ఉండొచ్చు, ఇస్తే కూడా ఒరే నువ్వు గ్యారంటీగా ఇస్తావా అని ఒక అగ్రిమెంట్ పేపర్ మీద రాసుకొని కొంచెం కేర్ తీసుకుని ఇస్తారు. శ్వేత గారు ఎందుకు ఇలా మారారు? ఆవిడకి వచ్చిన ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ నివిత, ఫ్రమ్ వై, ఫ్రమ్ ఎక్స్, ఇవన్నిటి వల్ల శ్వేత ఒక 1 fine day ఒకలాగా మెచ్యూర్ గా అయింది. చాలా ఫ్రెండ్స్ ని మీట్ అయినప్పుడు, ఎస్పెషల్లీ ఇన్ ఇండస్ట్రీ, వాళ్ళని ఒక 5 years బ్యాక్ నేను చూసినప్పుడు ఒకలా ఉంటారు. ఇప్పుడు నేను వాళ్ళని ఎప్పుడైనా ఏదైనా కాఫీ షాప్ లో కలిసినప్పుడు మేము మాట్లాడుతుంటే దే ఆర్ వెరీ మెచ్యూర్డ్. అంతకు ముందు 5 years బ్యాక్ పిచ్చి పిచ్చిగా, క్రేజీ క్రేజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి టాక్స్ టు మీ ఓవర్ ఏ ఫోన్ ఇన్ డిఫరెంట్ వే, డిఫరెంట్, అప్పుడు ఇట్స్ ఆల్సో ఏజ్ కదా శ్వేత గారు. ఇప్పుడు ఇప్పుడు మీరు 15 ఏళ్ళప్పుడు ఉన్నట్టు 25 ఏళ్ళప్పుడు ఉండరు, 25 ఏళ్ళప్పుడు ఉన్నట్టు 30 ఏళ్ళప్పుడు ఉండరు. సో ఇట్స్ మీరు గ్రో అవుతున్నప్పుడు కూడా మీ మైండ్ కూడా గ్రో అవుతుంది కదా. ఇప్పుడు సంబడి టాక్స్ టు మీ లైక్ దట్ ఆన్ ద ఫోన్, నాకేమంత ఇరిటేషన్ రాదు, ఇడియట్ అనుకుని పెట్టేస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.